జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల శ్రీశైలం తాత ఇగో ఇవాళ చూద్దాం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చి అంత తయారు ఉన్నట్టే కదా. అరే అరే మనం అన్నంత పని అయినట్టే ఉన్నట్టుంది. అరే ఏందో ఏమో బజాబాయి గాళ్ళు ఇక ఇంతటితోటి ఊకుంచుర్రా నాయన అంటే ఎక్కడిది. ఆహా రాత్రికి రాత్రి తపా తపా డ్రోన్లను తీసుకొచ్చి ఇగో ఏనే వేసిర్రు అనుకోరా. అది అక్కడ పక్క ఇక మనోళ్ళు ఊకుంటారు బందోబస్తుగానే చేస్తుర్రు. ఇక అన్నలాట ఇగో ఈ సుదర్శన చక్రం కూడా ఒకటి మంచిదే చేసిర్రు అనుకోరాదు మనోళ్ళు. ఇక దాని కథ ఏంది, ఈ బజవాయి గాళ్ళు ఈ బాంబుల ముచ్చటేంది, దీన్ని మొత్తం మార్చుకుందాం. ఏరేట ఏమైంది ఏం కథ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపిరి దాడులు చేసిన తర్వాత ఇగో మనోళ్ళు ఊకుంటారా బందోబస్తుగానే చేస్తుర్రు అనుకోరాదు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసింది అనుకోరాదు. ఎక్కడిది ఇక ఇలా బహవల్పూర్ లోని జైష్ మహమ్మద్ స్థావరం కూడా ఇక ఉంది. దీంట్లో అయితే గట్టిగానే అరుచుకుంది అనుకోరాదు. ఇండియా ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థలోని S-400 ఈ S-400 ఇప్పుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనుకోరాదు. ఇక ఇది రష్యాలో తయారైంది. దూర్గ తీర ఉపరితలం నుండి ఆకాశాన్ని క్షిపణి వ్యవస్థ ఇది. డ్రోన్లు, క్షిపణిలు, రాకెట్లు, యుద్ధ విమానాలను తక్కువ సమయంలోనే అనామాతం కూల్చిపడేస్తుందట. 2018-19లో రష్యాతో ఒప్పందం చేసుకుంది ఇండియా. ఇది ఏం తక్కువ 600 కిలోమీటర్ల వరకు గుర్తిస్తుందట. దాడి పరిధి అయితే ఇక గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు చేస్తుంది. ఇది ఇక ఎత్తు 30 కిలోమీటర్ల వరకు లేస్తుంది. ఒక్కసారి 80 టార్గెట్లు ట్రాక్ చేసి దాడి చేస్తుంది అనుకోరాదు. మనోళ్ళు ఎక్కడిది గట్టిగా ఉంటే గట్టిగా ఉన్నారు. అరే ఉత్త తుమ్ముతే కొట్టుకుపోయేదాన్ని గిత్తెత్తదాన్ని డ్రోన్లు తెచ్చి మనం ఇది వేస్తాం మనోళ్ళు ఊకుంటారా మరి. అనామాతం వేసి పడేస్తారు. ఏమి లేదు గట్టిగా ఉండుర్రి, ఏడోళ్ళాడ భయపడకుర్రి. ఆయంత బ్లాక్ అనేది పెడుతుర్రు మనోళ్ళు. గదేనుల్లా కరెంటు లేకుంటూ ఉంటుందట. జరా ఏదున్నా భయపడాల్సిన అవసరమే లేదనుకోరాదు. ఇక ఉత్తుత్తదానికి కొట్లాడితే మనం భయపడతాం. ఇక జై భారత్. ఆయంత మన తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదలు రాగానే ఏం చెప్పింది, ఇగో మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇచ్చింది. ఇక ఆ ఫ్రీ బస్ అయితే మంచి సక్సెస్ అయింది, అందరూ పేదోళ్ళు ఉపయోగించుకుంటారు అని మన ప్రభుత్వం చెప్తుంది. అట్లనే దీని మీద ఇంకా జంతం పట్టు పెంచాలని చెప్పి ఏం చేస్తుందంటే, ఇప్పటిదాకా ఆధార్ కార్డు అట్లుంటేనే ఇగో పర్మిషన్ ఉండే, ఇప్పుడు కాదు ఏమి లేదు, ఏది ఉన్నా కూడా ఇగో ఫ్రీగా పోవచ్చు అక్కలు అని చెప్పింది. మరి ఏం కథ, అది ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం పర్రి. రైట్, ఫ్రీ బస్ ఎక్కే అక్కలకి ఇగో ఇంకొక శుభవార్త ఏముంది. మొన్నటిదాకా ఆధార్ కార్డు పర్సులో పెట్టుకొని ఆయన ఫోన్లో వెనకల పెట్టుకొని పోయేది కదా. ఇవాళ రేపు ఆయన అది మర్చిపోయినా కూడా ఏం బాధే లేదు. ఎందుకంటే ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు గిట్లా ఏది ఉన్నా చూతా ఫ్రీగా పోవచ్చు బస్సులా. ఇది మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని సవాల్గా తీసుకుంది అనుకోరాదు. ఏది ఏమున్నా మహాలక్ష్మి పథకం తోటి అక్కలకైతే అంతే మంచిగా నడుస్తుంది. ముందు కూడా గిట్లనే సాఫ్గా నడవాలి. ఏది ఏమున్నా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, జర మీరైతే భయపడకుంటూ ఉండుర్రి. ఎందుకంటే ఎప్పుడు ఏడ ఏమవుతుందో అని కొంచెం గుబులుంటది చాలా మందికి. మరి హైదరాబాద్ మీద గురి ఉంది, హైదరాబాద్ లో చేస్తున్న గసవంటి భయాలు ఏం పెట్టుకోకుర్రి. ఎందుకంటే ఇగో మనోళ్ళు జై జవాన్ జై కిసాన్ అన్నట్టు, భారత్ మాతాకి జై అన్నట్టు ఇగో జవాన్లు జర గట్టిగానే ఊరు అనుకోరాదు. ఏం కాదు, ఇక భయపడాల్సిన అవసరం అయితే లేదే లేదు. మన దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మన భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని రక్షణ శాఖ వారం నుంచి సలహాలు సూచనలు అయితే మంచిగానే ఇచ్చిర్రు. మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం 2 కేటగిరీలో ఉన్నాయట. ఇక ఆయా జిల్లాల కేంద్రాలు, ముఖ్య పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అందరైతే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఇక సరిహద్దుల్లో టెన్షన్ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రతి ఇంట్లో కొంత నగదైతే తప్పనిసరిగా పెట్టుకోమని చెప్తుంది. వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ అయితే జర నిండనే నింపుకోరని చెప్తుంది. అవసరాలను బట్టి ఆరోగ్యానికి సంబంధించిన మందులు కూడా దగ్గరనే పెట్టుకోర్రి. ఇక జర శుభ్రమైన మంచినీళ్ళే తాగుర్రి. ఆయనతో ఇన్విజిలేటర్లు, బ్యాటరీలు కూడా పనిచేసేటట్టు జాగ్రత్త చూసుకోర్రి. ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా జర జాగ్రత్తగానే భద్రపరచుకోవాలని చెప్తుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ తో కూడా జాబితా ఉంచుకోవాలని చెప్తుంది. 108, 104 నెంబర్లు ఎప్పుడు దగ్గరనే పెట్టుకోర్రి. అత్యవసర మందులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా దగ్గరనే ఉంచుకోరని చెప్తుంది. టార్చ్ లైట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు ఇక ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోర్రి. బేసిక్ టూల్స్, కత్తి, తాడు, టేపు దగ్గర గివ్ అయితే దగ్గర పెట్టుకోర్రి. అట్నే బట్టలు, బెడ్షీట్లు, బ్లాంకెట్లతో కూడిన ఎమర్జెన్సీ బ్యాగ్ కూడా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోర్రి. మొబైల్ ఫోన్లలో ఎప్పుడు ఫుల్ గా అయితే రీఛార్జ్ చేసుకొని పెట్టుకోర్రి. ఏం భయపడాల్సిన పనే లేదనుకోరాదు. ఇక మంచి ధైర్యంతో ముందుకు వచ్చిర్రు మనోళ్ళు.
ఇక ముచ్చట్టాల్లో పోతే ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం వల్ల ఇక చాలా మటుకైతే కొన్ని అయితే సాఫ్గా నడుస్తున్నాయి. ఇక అందులో రేషన్ కార్డులు కూడా చాలా మందికి తెలియలేదు, ఇంకా అందరికి యాడింగ్ అయితే ఇచ్చిర్రు. ఇగో అవునుల్లా తెలంగాణలో రేషన్ కార్డు చాలా మందికి సన్న బియ్యం సురువు చేసారు కదా, ఆ సన్న బియ్యం వల్ల చాలా మందికి వస్తలేవు గప్పట్ల. ఇప్పుడు ఏం చేసిర్రు, ఎంతమంది పేర్లైనా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పింది. మంచిగానే ఇస్తుర్రు అందరికి. ఇక మునుముందు రేషన్ కార్డు కూడా డబ్బున్నే ఇస్తా అని సార్ అయితే చెప్పిండు. మరి ఈ రేషన్ కార్డుల ముచ్చటేందో ఒకసారి చూద్దాం పర్రి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డులు అయితే ఇగో బాగానే ఇస్తుర్రులో, సన్న బియ్యం కూడా మంచిగానే ఇస్తుర్రు అందరికి. మరి చాలా మందికి ఇంట్లో యాడింగ్ ఉంటే పిల్లలకు మనవళ్లకు మనవరాలకు ఉంటే రాకపోయేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే తీసుకొని పిల్లల పేర్లు మనవల పేర్లు అందరి పేర్లు ఎక్కించి యాడింగ్ చేసి అందరికి ఇస్తుంది. ఇదివరకు ఇంట్లో ముగ్గురే ఉండే, కానీ ఇప్పుడు 6గురికి వస్తున్నాయి. ఇక గట్లనే ఓసార్లు జర కొత్త రేషన్ కార్డులు కూడా డబ్బునే ఇయ్యి. ఆయనతో 10 ఏళ్ళకెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా ఇంతవరకు రేషన్ కార్డు రాలే. ఇది ఒక్క పని చేసిర్రు అనుకో, ఇక మీరు మంచి పేరు ఉంటుందని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు.